బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు ఎక్కడైనా కానీ యేసుప్రభువు దేవుడు కాదని, యేసుక్రీస్తు వారు నిత్యుడు కాదని ఎక్కడ కానీ మేము చెప్పలేదు. యూనివర్సిటీ వాళ్ళు ఎవరు అలా చెప్పలే. కానీ వీరు కయ్యించుకుంటున్నారు. అలా కయ్యించుకుంటున్నట్టు వీరికి సమాధానం చెప్పటానికి యేసుప్రభువు వారు పరలోకంలో పుట్టాడా పుట్టలేదా, ఇంతకు పుట్టాడా పుట్టలేదా అంటే ఆయన చెప్తుండేది ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారు ముందా పరలోకము ముందా అని లాజిక్ గా మాట్లాడిండు. ఇప్పుడు యేసుప్రభువు వారు ముందా పరలోకం ముందా ఏ విషయం చూసి మాట్లాడుతున్నాడు ఆయన? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనం చదువుతా వచ్చిండు అన్నమాట. అది ఆయన చెప్పవలసిన విషయం మాట ఇదే. ఏంటిది? భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఏమంటారు తెలుసా? జ్ఞానము ఘోషించుచున్నదంటే యేసుప్రభువారు కాదంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కాదు అని అంటే ఇప్పుడు జ్ఞానము ఎలా పుట్టింది? దేవుని నుంచే వచ్చింది జ్ఞానం కదా. ఒకవేళ దేవుని నుండి వచ్చినటువంటి జ్ఞానం ముందంటావా? జ్ఞానం ముందంటావా? దేవుడు ముందంటావా? దేవుడు ముందు, ఆ తర్వాత జ్ఞానం తర్వాత. ఇప్పుడు జ్ఞానం ఎవరు? జ్ఞానానికి మూలపురుషుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉంటది అక్కడ. మరి జ్ఞానానికి మూలపురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నప్పుడు ఆ జ్ఞానం అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు మాటలు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ ఘోషిస్తున్నవి. ఏమని ఘోషిస్తుందంట? 26వ వచనం, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంత సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. అదే ప్రధాన శిల్పి అంటే అర్థం ఏంటిది? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, క్రీస్తు లేకుండా ఏది కలగలేదు. ప్రధాన శిల్పి అంటే అర్థమైంది? పరలోకాన్ని నిర్మాణం చెయ్యాలి. ప్రధాన శిల్పి యొక్క తత్వం అది. ఆకాశాన్ని నిర్మాణం, ఆకాశములో ఏం చేయాలా? ఆకాశాలన్నీ మొత్తం మూడు ఆకాశాలు కదా. ఆ 3 ఆకాశాలలో ఉన్నటువంటి పనులు ఎవరికి అప్పచెప్పిండు ఇక్కడ? తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి అప్పచెప్పిండు. అంతరిక్షములో పనులే కానివ్వండి, పరలోకములో ఉన్న పనులే కానివ్వండి, పాతాళములో ఉన్న లోకముల పనులే కానివ్వండి, వీటన్నిటి బాధ్యతలు ఎవరికి అప్పచెప్పిండు? పరలోకమున్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి అప్పచెప్పిండు. అంటే ప్రధాన శిల్పి యొక్క బాధ్యత ఏంటిది? ఇయ్యబడిన పనిని ముగించడం. మళ్ళీ ఏమంటాడు చూడండి అక్కడికి తర్వాత 31వ వచనం, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని అన్నాడు. అంటే నరుల నిమిత్తం కొరక పరలోకం ఉన్నది, మనుషుల కొరక పరలోకం లేకపోతే దూతల కొరక? పరలోకం ఉన్నది మనుషుల కొరకే. పరలోకం నిర్మాణం చేస్తున్నది ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువారే. పరలోకములో ఇదిగో నేను వెలుచున్నాను, నేను మీకు స్థలమును సిద్ధ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండలాగునా, నేనుండు స్థలమును మీరు ఉండలాగున స్థలమును సిద్ధపరచటానికి నేను వెళుతున్నాను. అంటే పరలోకములో అనేకమైనటువంటి నివాసాలు కట్టడానికి కొరకై ఎవరికి ఇవ్వబడింది బాధ్యత? యేసు ప్రభువారికి ఇవ్వబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? పరనరుల నిమిత్తము కొరకై నిర్మాణం చేస్తా ఉంటున్నప్పుడు దానిని చూసి నేను ఆనందించుచున్నానంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ పరలోకము ముందా యేసు ప్రభువారు ముందా? యేసు ప్రభువారు ముందు, కరెక్టే. యేసు ప్రభువారు ముందు. ఇప్పుడు వంశీ గారు అంటున్న మాట ఏంటిదంటే, ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనాన్ని తీసుకొని పరలోకం ముందా యేసు ప్రభువారు ముందా చెప్పండి అన్నాడు. అప్పుడు ఏం చెప్తారు? ఎవరు ముందండి? యేసు ప్రభువారు ముందు. అక్కడ ఉంది మనకు రెఫరెన్స్ ఉంది కనుక యేసు ప్రభువారు ముందు. రైట్, కరెక్టే. యేసు ప్రభువారు ముందు అయినప్పుడు యేసు ప్రభువారు తర్వాత వచ్చింది ఏంటిది? పరలోకం వచ్చింది. పరలోకం వచ్చిన పరలోకంలో పుట్టినట్టుంది అక్కడ? యేసు ప్రభువు ముందు పుట్టినట్టుంది, పరలోకంలో పుట్టినట్టుందా? మరి తప్పుగా చెప్పినట్టు కదా అది. పరలోకంలో నువ్వు ఎలా పుట్టాడు అంటున్నాడు. పరలోకంలో ఎలా పుట్టాడు మేము అనలేదే. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలో పుట్టాడు అనలేదే. ముందు పుట్టిన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. తర్వాత వచ్చింది ఏంటిది? పరలోకం. సెకండ్ స్టెప్ వచ్చింది అది. అందుకే పరలోకానికి అసలు పరలోకం అంటే ఏంటిదంటే తండ్రి నివసించే చోటునే పరలోకం అంటారు. అందుకే మనం ప్రార్థన చేస్తాము లేదా అప్పుడప్పుడు ఏమైనా ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అంటాం. పరలోకమందున్న మా తండ్రి అంటే అర్థం ఏంటిది? ఇక్కడ పరలోకమున్న మా తండ్రి అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకం ఉన్నాడు. పరలోకం లేకముందు తండ్రి ఎక్కడ ఉన్నాడు? అధ్యాయము 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వచించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు,
మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అర్థమైందా? ఏమండి, ఇక్కడ సమీపింపరాన తేజస్సులో ఆయన మాత్రమే వచించుచు అమరత్వం గలవాడంటే సింగిల్ పర్సన్. పరలోకం ముందున్నటువంటి కన్న తండ్రి ఎలా ఉన్నాడంట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడంట. సమీపింపరాని తేజస్సులో ఉన్న వాని గురించి యేసుప్రభువు ఏమని చెప్తున్నాడో తెలుసా? మళ్ళా యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 18వ వచనం నాన్న. 18. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన స్వరూపాన్ని చూడలేదు, మరి నేను చూసా. ఎలా చూసా? ఆయన నన్ను కన్నాడు గనక నేను చూసా. ఆయన శక్తిని నన్ను కన్నాడు గనక నేను చూసా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట కూడా చెప్తున్నాడండి. ఏంటిది యేసుప్రభువారు? చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే, ఏమంటే తండ్రి ఏమై ఉన్నాడంట? తనంతట తానే. ఆయనకి ఎవరు జీవం లేరు. చాలా మంది ఒక మాట అంటారు, ఏంటిదంటే పరలోకముందున్న కన్న తండ్రికి భార్య ఉన్నారని కల్పితాలు చేసుకుంటారు వీళ్ళంతా. అసలు పరలోకముందున్న కన్న తండ్రి ఎలా ఉన్నాడు తెలుసా? తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. అంటే నిత్యుడు అని అర్థం. జీవం గలవాడు అంటే అర్థం ఏంటిది? చెప్పగల మన సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో, ప్రధాన శిల్పిగా ఉండి నేను ఏం చేశాను? నాకు ఇవ్వబడిన బాధ్యతలో నేను నిర్వర్తించి కంప్లీట్ చేసేసాను. తర్వాత ఏమన్నాడు చూడండి అక్కడ 3వ వచనం 3-4. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్న దానికి ఫుట్ నోట్లో చూడండి ఏమి తేజస్సు అంటే అర్థం ఏంటిది? ఇక్కడ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, తండ్రి మహిమ యొక్క తేజస్సు అంటే అర్థం ఏంటిది? తండ్రి యొక్క ప్రతిబింబమే యేసుప్రభువారు. అర్థమైందమ్మా మీకు? తండ్రి యొక్క ప్రతిబింబమే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుప్రభువారు ఏమంటున్నాడు? యేసుప్రభువారు ఏమంటారు? నన్ను చూసిన వాడు నా తండ్రిని ఎరుగును. ఎలా ఎరుగును అంటే ఆయన తండ్రి అని కాదు, అక్కడ ప్రతిబింబం. ప్రతిబింబం. నన్ను చూసిన వాడు నా తండ్రిని ఎరుగును. ఎలా ఎరుగుతామంటే నా తండ్రి యొక్క ప్రతిబింబమే నాలో క్రియ పనిచేస్తుంది. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిని కన్నాడు. ఆ తర్వాత ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని కన్నాడు. ఆ తర్వాత ఎవరు? ఆదామును కన్నాడు. ఆ తర్వాత ఎవరు? ఆదాములో నుంచి మనమందరం వచ్చినాం. ఇప్పుడు మనకు నాశనం ఉందా? నాశనం లేదు. ఎందుకు లేదు? తండ్రి పోలిక ఏ పోలిక? దేవుని పోలిక ఏ పోలిక? ఆత్మ పోలిక. ఆత్మ పోలికకు నాశనం ఉందా? లేదు. ఆత్మకు ఉన్నటువంటి గుణం ఏంటిది? నిత్యత్వం. నిత్యత్వం, నాశనం లేని తత్వం ఆత్మకు దేవుడు తయారు చేశాడు. దూతలకు నాశనం ఉందా? నాశనం లేదు. అవి కూడా నిత్యవే. కానీ ఆ నిత్యత్వంగా నిత్యులే. కానీ ఏ రోజు సేవకులైన ఆత్మలు. మనం ఎవరమి? కుమారులమైన ఆత్మలం. అర్థమైందండి? గనక ప్రేమల దేవులారా, బైబిల్ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీ ఇష్టం వచ్చినట్లు నీ ఇష్టం వచ్చి వక్రీకరించడం ఎట్లా? కాదు కదా. ఏమండి, ఇప్పుడు ఒకవేళ పరలోకము ముందా యేసుక్రీస్తు ప్రభువారు ముందు అంటే యేసుక్రీస్తు ప్రభువారే ముందు. ఆ తర్వాత ఏమొచ్చింది? పరలోకం వచ్చింది. పరలోకాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నిర్మాణం చేస్తున్నప్పుడు, శిల్పకారులుగా ఉండి తయారు చేస్తూ ఉంటున్నప్పుడు, నరుల నిమిత్తము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ పరలోకాన్ని ఏం చేస్తున్నాడంట? తయారు చేస్తూ ఉంటున్నప్పుడు ఆనందిస్తూ ఉన్నాడు. అలా ఆనందిస్తా ఉంటున్నాడు కదా. ఆనందించున్నటువంటి లోకములో ఉండి భూలోకానికి ఏం చేశాడు? ఆయన దిగి వచ్చిండు. పంపిన వారు ఎవరు? తండ్రి పంపించింది. మరి ఇంత క్లారిటీగా ఉందా బైబిల్లో? మరి క్లారిటీ తప్పిపోతున్నారు ఎందుకు వీళ్ళంతా? ఎందుకండి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో మాటను కూడా ఎబ్రియులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 5 వచనాలకు ఎత్తు చూపించాడా లేదా? యేసు నా కుమారుడవు నేడు నిన్ను కన్నాను. ఇప్పుడు ఎబ్రియులకు రాసిన పత్రిక 1 నుంచి 5 వచనాలు ఎవరి గురించి చెప్పిన మాటలు అవి? యేసు ప్రభువు గురించే. కాదని అనగలవా? అనగలడా? వంశీగా